ఏపీలో భారీగా పోలింగ్ 78% నమోదు. ఓటు వేసిన సీఎం జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, షర్మిల. పలు చోట్ల ఘర్షణలు, రాళ్లు రువ్వుకున్న టీడీపీ వైసీపీ కార్యకర్తలు. ఓటర్పై చేయి చేసుకున్న తెనాలి వైసీపీ అభ్యర్థి. ఆగ్రహం వ్యక్తం చేసిన ఈసీ హౌస్ అరెస్ట్ కు ఆదేశం. పలు చోట్ల పోలింగ్ ముగిసేదాకా ఎమ్మెల్యే అభ్యర్థుల హౌస్ అరెస్టులు. 3 చోట్ల ఈవీఎంలు ధ్వంసం. ఏపీలో కూడా భారీగా పోలింగ్ పెరిగిందంటే మరి ఇది జగన్ కొంప ముంచేదానిక, కూటమి కొంప ముంచేదానిక అర్థమైతే లేదు. అక్కడ మాత్రం కూటమి వస్తే మన తెలంగాణ మీద ఎఫెక్ట్ పడుతుంది. చంద్రబాబు నాయుడు మళ్ళా ముఖ్యమంత్రి అయితే ఇక్కడ మన రేవంత్ రెడ్డి గారు ప్రియ శిష్యుడు. ఇప్పుడు మనకేం కావాలనేది కాదు, అక్కడ జగన్ను దెబ్బ కొట్టడానికి, ఇక్కడ కేసీఆర్ను దెబ్బ కొట్టడానికి ఈ ఇద్దరు ఆలోచించుకుంటారు. కేసీఆర్ కుటుంబాన్ని ఎట్లా దెబ్బ కొట్టాలి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు అక్కడ జగన్ కుటుంబాన్ని ఎట్లా దెబ్బ కొట్టాలి. వ్యక్తిగత వైర్యాలు పైకొచ్చి అభివృద్ధి కుంటుపడుతుంది. ఇది జరుగుతుంది. కాబట్టి అక్కడ ఉన్న వేవ్ ప్రకారం, అక్కడ ఉన్న ట్రెండ్స్ ప్రకారం మాత్రం జగనే మళ్ళీ వస్తాడు. కనీసం 100 సీట్లతోటో 120 సీట్లతోటో జగనే మళ్ళీ గెలుస్తాడనే ఆ ప్రచారం అయితే సాగుతున్నది. మరి దొంగలంతా కలిసి కూటమి కట్టినట్టు, దొంగలంతా పదురుకొని పోయి దొంగతనానికి పోయినట్టు, సిద్ధాంతం లేనోడు ఒకరి సిద్ధాంతానికి వాడేది. అసొంటి వాళ్ళంతా కలిసి కూటమి కట్టిండ్రు. బీజేపీ, తెలుగుదేశం, జనసేన, ఆఖరికి కాంగ్రెస్ 4 కలిసి ఒక్క జగన్ దెబ్బతీయాలని చూస్తున్నాయి అక్కడ. ఇక అది పక్కన పెడితే నిన్న ఒక వైసీపీ కార్యకర్త అని వీళ్ళు అంటాను, ఎమ్మెల్యే అని వాళ్ళు అంటాను. వైసీపీ అభ్యర్థి వచ్చిండు, అతను ఓటర్ను కొట్టిండు. ఈ దుర్స్థానంతో పార్టీకి చెడ్డ పేరు రాదు. లీడర్ అంటూ ఎంత శాంతంగా ఉండాలి. 4 దెబ్బలు కొట్టాగానే పోనీలే వాడి కోపాంచి కొట్టిండు అన్నట్టు వెళ్ళిపోవాలి. తిరిగి ఒట్టిగా ఓటర్ని ఒక్క దెబ్బ చెంపని సరిచింది. నిన్న ఇది పెద్ద వైరల్ అయింది. ఇది జగన్కి చెడ్డ పేరు, పార్టీకి చెడ్డ పేరు. అంటే ఒక ఇట్లా సంపేటోళ్ళు గుద్దెటోళ్ళే ఉన్నారు వైసీపీ నిండా అని ప్రచారం చేసుకోవడానికి ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చినట్టు ఉన్నది నీది. ఎందుకంత బలుపు శివకుమార్ గీ బలుపు కోసం అని నేను ఎన్నుకునేది అక్కడ ప్రజలు. వీడు తప్పు చేస్తే అవతలోడు తీసుకపోయి వాని చట్టానికి అప్పచెప్పు. ముందు నువ్వే చేసుకున్నావు, శివకుమార్ చేసుకున్నాను నేను వీడియోలో. బయటికి వచ్చుడితోటే చెంప మీద పెళ్ళో కొట్టిండు ఒక దెబ్బ. ఇది జగన్కి చెడ్డ పేరు వచ్చేది. ఇది ఇక హౌస్ అరెస్టులు చేసినట, 3 చోట్ల ఈవీఎంలు ధ్వంసం అట. చూసినా మన తెలంగాణలో ఎంత ప్రశాంతంగా సాగుతుంది పోలింగ్. ఎన్నికలు మన తెలంగాణలో ఎంత ప్రశాంతంగా ఉంటాయి. ఈ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మనతో కలిసి ఉన్నప్పుడే ఫ్యాక్షనిజం ఉండే, ఈ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మనతో కలిసి ఉన్నప్పుడే రౌడీయిజం ఉండే. ఒక్క రౌడీ లేడు మన రాష్ట్రంలో, ఒక్క రౌడీ లేదు, ఫ్యాక్షనిజం లేదు, గొడవలు లేవు. ప్రశాంతంగా పోలింగ్. నీకు నచ్చిన పార్టీకి నువ్వు ఓట్లు వేసుకో, నాకు నచ్చిన పార్టీకి నేను ఓట్లు వేసుకుంటా. నీకు నచ్చిన ఆ నాయకునితో నువ్వు తిరుగు, నాకు నచ్చిన నాయకునితో నేను తిరుగుతా. మన గ్రామాల్లో ఎక్కడ లొల్లిలు ఉంటాయా? ఇక నేను తలికాయలు వలిగినాయి, గుద్దుకున్నారు, చంపుకునేదాకా పోయింది ఆంధ్రప్రదేశ్లో. ఆ దరిద్రాన్ని ఇప్పుడు మోడీ, ఇటు చూస్తే రేవంత్ రెడ్డి ఈ తెలంగాణలో సృష్టించాలనుకుంటాను. కాబట్టి తెలంగాణ యువకులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. తెలంగాణ అనేది అన్ని కులాలకు, అన్ని మతాలకు సామరస్యతతోటి జీవించే ఒక అద్భుతమైన ప్రాంతం. ఈ సాంప్రదాయాన్ని ఇట్నే కాపాడండి.